ఆల్రెడీ ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే ఆట. అంటే ఎగరడం అంటే మనం ఎగరడం కాదు, ఇగో ఈ పేపర్లకి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని అవి అనుకుంటున్నాయి అనమాట. సో వాటిని ఎగరేయాలి అంటే మీ దగ్గర ఒక ఇసునగర్ ఉంది, అప్పట్లో చాలా యూజ్ అయ్యేది, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఆ ఇసునగర్ని ఇలా 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 అని మరి దాని మీదకి వెళ్ళిపోకండి, ఇక్కడి నుంచే ఇసిరి ఆ పేపర్స్ కింద పడేయాలి. నేను ఇచ్చిన 30 seconds లో మీరు ఎక్కువ పేపర్లు పడేస్తారా, మీరు ఎక్కువ పేపర్లు పడేస్తారా, ఎవరు ఎంత పడేస్తారో చూస్తాం. ఆల్రైట్, దీపా గారు అండ్ కవిత గారు రెడీ కదా? 3, 2, 1 స్టార్ట్. దాని మీదకి వెళ్ళిపోకండి పాపం. అయ్యో మీరు ఇసిరి అగా పక్కింట్లు వేస్తున్నారు. 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1. సో కవిత గారు 26, దీపా గారు 35. ఆల్ రైట్, ఓషవంగిలో మనం ఆడుతున్నాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అండ్ సెకండ్ టీం గీత గారు పద్మశ్రీ గారు రెడీగా ఉన్నారు. ఎంత ఎగర కొడతారో చూద్దాం. ఓకే, సో 30 seconds లో పక్కింటికి వేయద్దు, మీ ఇంట్లోనే వేసుకోండి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. మా ఇంట్లో పడ్డా పక్కింట్లో పడ్డా కౌంట్స్ ఉండవు. స్లోగా, మీరు కింద వేయట్లేదు, అక్కడే చుట్టేస్తున్నారు దాన్ని. 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. పద్మశ్రీ గారు 43 ఎగరగొట్టారు, గీత గారు 23 ఎగరగొట్టారు. ఆల్రైట్, ఓషవంగిలో మనం ఆడుతున్నాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే ఆట. ఇప్పటి వరకు 46% మనం లీడ్ లో ఉన్నాం. సో నెక్స్ట్ ఎవరు ఆ లీడ్ ని దాటుతారు అంటే ఇటువైపు అంజలి గారు అండ్ స్నేహ గారు రెడీగా ఉన్నారు. సో రెడీ, 30 seconds మాత్రమే. 3, 2, 1 స్టార్ట్. అదిగో చప్పుడు వినబడిందంటే మైనస్ అవుద్ది. ఓవర్. 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఆల్ రైట్, థర్డ్ రౌండ్ లో అంజలి 93 points, స్నేహ 90 points. సూపర్. ఆల్ రైట్, ఓషవంగిలో మనం ఆడుతున్నాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే ఆట. 93 హైయెస్ట్ లీడ్. సో మరి నెక్స్ట్ ఆడుతున్నారు లీలారాణి గారు అండ్ నీరజ గారు. చూద్దాం మరి ఆ హైయెస్ట్ లీడ్ ని దాటుతారో లేదో. దూరంగా టచ్ చేయకుండా గాలితో పడగొట్టాలి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఓకే, సూపర్ హిట్. 87 అటు 67 పాయింట్లు సాధించారు. సూపర్, కూర్చోండి మా. ఆల్రెడీ ఈరోజు ఓషవంగిలో మనం ఆడాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే ఆట. అందరికంటే ఎక్కువగా 93 పాయింట్స్ సాధించి విన్నర్ గా నిలిచారు అంజలి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్రైట్, ఆ రోజుల్లో పొయ్యలు ఉండేవి, కర్రల పొయ్యలు ఉండేవి కాబట్టి పాపం కష్టపడి ఇసిరేవాళ్ళు. లేదు అంటే ఫ్యాన్లు ఉండవు కాబట్టి ఎండాకాలం ఇసురుకునేవారు. ఇప్పుడు ఆ కళ లేదు. సో మళ్ళీ ఆ కళను తీసుకొచ్చి మా వాళ్ళకి పెడితే తెగ ఇసిరారు కాబట్టి అందరూ చాలా సున్నితమైన చేతులతో కష్టపడినందుకు అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నాం అనమాట. కంగ్రాచులేషన్స్.